ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. బస్సు అయిపోయింది, అంతా అయిపోయింది. ఉండరా నువ్వు, ఇంకేముంటాను బస్సు. ఇప్పుడమ్మా ఆ హిప్పీ కటింగ్ ముసలానికి అంతా విప్పి చెప్పేస్తుంది. ఇన్నాళ్ళు ప్రేమ పెళ్లి అని ఎగిరిపడ్డ నిన్ను, ఎంకరేజ్ చేసిన నన్ను పీక మీద కాలేసి పిండం పెట్టేస్తుంది బాసు ఆ కాంతం. గురు, నువ్వు ఆపుతావా? నందు, ఇప్పుడు బామ్మకు నిజం తెలిస్తే బాసు, నా బ్యాంక్ అకౌంట్లో 1617 రూపాయల 18 పైసలు ఉన్నాయి బాసు. ఆ డబ్బులు రాసేసి ఏ అనాథాశ్రమానికి ఇచ్చి నా శిలాపలకం చెక్కించు. మిగతా సగం డబ్బుతో ఈ ఇంటి ముందు నా శిలా విగ్రహం పెట్టించు బాసు. ఛీ, నోరు మీరా. నేను నోరు మీయడం కాదు బాసు, అమ్మ డోరు మూసింది. ఏ క్షణన్నైనా ఆ తలుపు బద్దలు కావచ్చు, మా తలలు ముక్కలు కావచ్చు. అంతా కలిసి ఎంత పని చేశారే? అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య ఆగండి. అత్తయ్య నా మాట వినండి. నువ్వు ఆగు. అత్తయ్య, ఆగండి అత్తయ్య. నువ్వు మాట్లాడక అసలు. అత్తయ్య, అత్తయ్య, బామ్మ, ఎంత ధైర్యమే నీకు? దీని కట్టు బొట్టు చూసి కరుణామూర్తి అనుకున్నా. దీని మాట చూసి మహాలక్ష్మి అనుకున్నాను. దీని కట్టు కనికట్టు, దీని మాట మాయాజాలమని ఇప్పుడే తెలుసుకున్నాను. బామ్మ, అది కాదు బామ్మ, నేను చెప్పేది విను. నోర్మి, నోరు తెరిచావో ఏం చేస్తానో నాకే తెలీదు. ఏమే వగలాడి, సిగ్గు లజ్జ మంచి మర్యాద ఏమీ లేవే నీకు? అమ్మా బాబు అయిన వాళ్ళు, అడ్డుకునే వాళ్ళు, ఇది తప్పు అని చెప్పేవాళ్ళు చచ్చిపోయారా? ఎంత ధైర్యం ఉంటే ఇంతకు తెగించి నా మనవడి జీవితంలోకి వస్తావు? నేను బామ్మ ప్లీజ్, జరిగిన దాంట్లో మేఘన తప్పేం లేదు. నేనే తల పగల కొడతాను. దాని తప్పు లేదు అన్నావంటే మరి ఎవరిది నా తప్పు? గంగాజలం లాంటి వంశాచారాన్ని మురికి నీళ్ళలా మార్చిన పాపం ఎవరిది? సాంప్రదాయానికి నిలువుటద్దమైన నా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఈ దుర్మార్గం ఎవరిది? పవిత్రతకి మారు పేరైన వంశాన్ని వంచిన కుసంస్కారం ఎవరిది? దీనిది కాదా? ఎవరైనా క్యాన్సర్ వచ్చిపోతారు. ఇది కల్చర్తో పోయిట్టుంది. బామ్మ ప్లీజ్, ఒక్క 10 నిమిషాలు శాంతంగా నేను జరిగింది చెప్పాక ఆ తర్వాత నీ ఇష్టం. రేయ్,
ఇన్నాళ్ళు ఆ ఈశ్వరుడి ధ్యాసలో ఆ భగవంతుడి ధ్యానంలో ఉండిపోయినందుకే ఈ దరిద్రాన్ని తెచ్చి ఆలయం లాంటి ఇంటిని అపవిత్రం చేశావు. ఇప్పుడు గాని నేను సైలెంట్ గా ఉంటే దీనితో కాపురం చేసి పిల్లల్ని కంటావా? ఇది వేసిన వలలో చిక్కుకున్నావు. దీని చూపుల మంటల్లో బంగారం లాంటి నీ బతుకుని తగలబెట్టుకున్నావు. అలాంటి నీచురాలు ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అమ్మా పెద్దవారు, జరిగిందేంటో తెలుసుకోకుండా అన్నం పుణ్యం ఎరగని మేఘనని అవమానించద్దు. మా బిడ్డ వ్యక్తిత్వాన్ని తప్పు పట్టడం మీకు భావ్యం కాదు. ఛీ, మాట్లాడకు. ఉత్సవ విగ్రహంలా ఉన్నావు. నువ్వేనే చెప్పి చావచ్చుగా ఇది చేసేది తప్పు, జీవితానికి నిప్పు పెట్టొద్దని. దయచేసి మీ మాటలతో చిత్రవద చేయకండి. మా ఇద్దరి మధ్య ఉన్నది మాయ కాదు, ఆకర్షణ కాదు. నేను ఇంట్లో అడుగు పెట్టింది నా స్వార్థం కోసము కాదు. లేకపోతే నువ్వేమైనా త్యాగం చేశావా? పెళ్లి కాని ముక్కు పచ్చలారాని వాణ్ణి ముగ్గులోకి నింపావు. దానికి ప్రేమ అని పేరు పెట్టి మా పరువుని గంగపాలు చేసిన నువ్వు ఇంకా ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావే? బామా, ఇంకా చాలు. మేఘన సంస్కారం ఏంటో, తన పవిత్రత ఏంటో నీకు తెలీదు. మనసారా ప్రేమించిన నాకు తెలుసు. ఒరేయ్, నిజంగా ఇది ప్రేమే అయితే నేనే హారతిచ్చి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఒకటి చేసేదాన్రా. కులం మతం ఏది పట్టించుకునేదాన్ని కాదు. కానీ పెళ్ళయి మొగుడు పోయిన ఇద్దరు పిల్లల తల్లి మీద నీకు ప్రేమ పుట్టిందంటే నమ్మేంత వెర్రిబాగులదాన్ని కాదు. ఇదంతా దీని కుట్ర, దీని మోసం. ఇంకా ఇది నా కళ్ళ ముందు ఉండకూడదు. చూస్తావంటే నీ పిల్లల్ని తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపో. వెళ్ళిపో. బామా, బామా, బామా ఆగు. బామా ప్లీజ్ వదులు. బామా వదలరా. బామా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నిన్ను మాట్లాడొద్దని చెప్పానా? పదవే నువ్వు. బామా, మూర్ఖంగా ప్రవర్తించుకో. నాది మూర్ఖత్వం అయితే దీనిది అమానుషం. ఇది ఇంకా ఇక్కడే ఉంటే మన ఆచారం భ్రష్టు పట్టిపోతుంది. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. మేఘన అంటే నాకెంత ఇష్టం. మేఘన లేకపోతే నా బ్రతుకు లేదని బామ్మకి చెప్పమ్మా. అత్తయ్య, అది ప్లీజ్ అమ్మా. మేఘనని ఎంతలా ప్రేమించానో నీకు తెలుసు. మేఘన గడప దాటితే నేను తట్టుకోలేనని చెప్పమ్మా. అత్తయ్య, నేను నీ అంత అమాయకురాల్ని కాదు. ఈ తప్పుని ఈ రోజే కడిగేయకపోతే అందరినీ కాల్చుకు తింటుంది. ఈ ఇంట్లో, ఈ వంశంలో నేను చెప్పిందే వేదం, నా నిర్ణయమే శాసనం. బామ్మ, నడు. మేఘన, రా. నడు. మేఘన, నడవే. అమ్మా. నందు, 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 నందు. ఏంటే, ఏమైంది నీకు? నా మనవడు బయట ఉన్నాడు. ఏమే సులోచన, ఏమైందే? అగ్గి మీద గుగ్గిల వల్ల ఈ గదిలోకి తీసుకొచ్చావు.
అలా బెల్లం కొట్టిన రాయిలా ఉన్నావేంటి? ఏం చెప్పాలనుకున్నావు? అత్తయ్య మీరు కోప్పడినంటే నేను మీకు విషయం చెప్తాను. ఇదెక్కడి గొడవే? నువ్వు కోప్పడి నన్ను తీసుకొచ్చి నన్ను కోపడొద్దంటావు? అంటే అది ఏంటో చెప్పవే. చెప్పాలా వద్దా? ఇప్పుడు నందు మేఘన గురించి చెప్తే నాకొచ్చిన పీడకల నిజం అవటం ఖాయం. అత్తయ్యని ఆపలేను. ఇప్పుడు ఏం చేయాలి? సులోచన, ఏంటే మాట్లాడవు? ఏదో చెప్పాలనుకున్నావు నాతో, నీలో నువ్వే నలిగిపోతున్నావు. ఏమైందే? ఏం లేదు అత్తయ్య, ఏం లేదు. ఏంటే ఆటలాడుతున్నావా నాతో? ఏదో చెప్పాలనే కదా నన్ను తీసుకొచ్చావు. ఇప్పుడు ఏం లేదంటే నమ్మేస్తానా? అంటే అత్తయ్య అది చెప్పే. ఎందుకా కంగారు, ఎందుకా కోపం నీకు? నీలో నువ్వే బాధపడుతున్నావు. ఏంటే ప్రాబ్లం? చెప్తావా లేదా? చెప్పేదాకా వదిలేలా లేరు. నిజం చెప్తే ఒక ప్రాబ్లం, చెప్పకపోతే మరో ప్రాబ్లం. ఎలా మేనేజ్ చేయాలి? నిన్నే చెప్పు. చెప్తాను అత్తయ్య, చెప్తాను. ఏం చెప్పినా నిజం చెప్పు. అత్తయ్య మీరు కోప్పడకుండా నేను చెప్పేది శాంతంగా వినండి. సరే చెప్పు. చెప్పవే, చెప్పు. అత్తయ్య అది మరి ఏంటే అది మరి అని? ఏంటా నసుగుడు? అత్తయ్యకి ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం తెలియకూడదు. తెలిస్తే నా బిడ్డకే ప్రమాదం. సులోచన, చెప్తావా లేదా? మరి నందు మేఘన గురించి అత్తయ్య. ఏమైంది వాళ్ళకి? ఏమైందంటే అది ఏమైందంటే కంప్లీట్ చేయవే. వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ కరెక్ట్ కాదత్తయ్య. ఏమంటున్నావే? అంటే నేను చెప్పేది మరి వాళ్ళ రిలేషన్ విషయంలో ఆ విషయంలో నేను సంతృప్తిగా లేనత్తయ్యా. ఎందుకని? ఎందుకంటే పెళ్ళంటే ఒక సాంప్రదాయం ఉంటుంది, కాపురం అంటే ఒక ఆచారం ఉంటుంది. ఇవన్నీ వాడు మర్చిపోయాడు. నా కొడుకు 100 ఏళ్ల భవిష్యత్తుని నాశనం చేసేసుకున్నాడు. మన వంశ ప్రతిష్టని నా కళ్ళ ముందే. సులోచన, నువ్వు మాట్లాడేది, ఇంతలా బాధపడేది నా మనవడి పెళ్లి గురించేగా? అంతే అత్తయ్య, మీకు అర్థమైంది కదా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను కదా. ఎందుకో వాడి విషయంలో మాత్రం నేను నలిగిపోతున్నాను అత్తయ్య. పిచ్చిదానా, దీనికా ఇంతలా బాధపడిపోతున్నావు? అవునత్తయ్యా. నీ బాధ నాకు అర్థమైంది సులోచన. అత్తయ్య మీరేం ఆవేశపడకండి అత్తయ్య. అర్థం కాకపోతే ఆవేశం వస్తుందే నీలాగా? నాలాంటి జీనియస్ కి ఇట్టే అర్థమైపోతుంది. ఓ ఆలోచన వస్తుంది, సొల్యూషన్ కూడా దొరుకుతుంది. సొల్యూషన్ ఏంటత్తయ్యా? నాకు వదిలేయ్, నేను వచ్చాను కదా. వాడి వైఖరి తప్పని ఒప్పిస్తాను. వాళ్ళ ప్రవర్తనలో మార్పు తెచ్చి చూపిస్తాను. నువ్వు మాత్రం వాళ్ళ గురించి బాధపడకు. లేదత్తయ్యా, నేను దేన్నైనా సహించేదాన్ని. కానీ ఈ ఇద్దరు పిల్లలు, ఆ పిల్లలు ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే అది ఇప్పుడు పాయింట్కి వచ్చావు. అసలు సమస్య పిల్లలు. ఆ పిల్లల్ని నుంచి నేను చూసుకుంటాను. వాళ్ళిద్దరి ఏకాంతానికి, ఆ పిల్లల వల్ల రవ్వంత ఇబ్బంది లేకుండా కాచుకునే పూచి నాది. ఈ ఏకాంతమా? అసలు మీరేమంటున్నారు అత్తయ్య? సులోచన, నువ్వు తల్లివే, కానీ నేను బామ్మని. అనుభవంలో, అండర్స్టాండింగ్ లో నీకంటే ఒక ఆకు ఎక్కువ చదివిందాన్ని. అది కాదత్తయ్య. నీకు నీ కొడుకు కోడలు ఒకప్పట్లా అన్యోన్యంగా ఉండాలి, అంతే కదా? వాళ్ళిద్దరి భార్యాభర్తల అనుబంధం చూసి నువ్వు సంతోషంగా ఉండాలి, అంతే కదా? అది కాదత్తయ్యా. ఇంకేం చెప్పద్దు సులోచన. ఈ కాంతానికి ఇంతకన్నా క్లారిటీ అనవసరం. ఎల్లుండి నా మనవడి పుట్టినరోజు. ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ ఒకటై కొత్త జీవితం మొదలు పెడతారు. అయ్యో అత్తయ్య, నేనేం చెప్పాలనుకుంటున్నానో ముందు నేను చెప్పేది. రా సులోచన, నువ్వురా, నేను చెప్తాను కదా. నందు, నాకు టెన్షన్గా ఉంది. టెన్షన్ పడకు, ఏం కాదు. మాయి
సర్ది చెప్పడంలో తమరికి తమరే సాటి. మరేం చేయనురా? మేఘన్ ఇంకా టెన్షన్ పెట్టనా? అంత శ్రమ నీకెందుకు బాసు? కాంతి మనల్ని క్రషర్లో పెట్టి పిప్పి చేస్తుంది. రే నందు, అదిగో వస్తుంది. వామ్మో, డైనోసర్ వాకు, డాల్ఫిన్ చూపు, నా ప్రాణం పలహారమే. ఇలా రారా. నేను ఈ ఇంట్లోకి వచ్చిన మొదటి రోజే అర్థమైందిరా. కానీ క్లారిటీ రాలేదు. బామ్మ, ఇంత దారుణంగా ఎలా ప్రవర్తించగలిగారు? అంటే బామ్మ మాట్లాడకు. చెయ్యాల్సిందంతా చేసి కన్న తల్లిని ఇంత క్షోభ పెట్టడం గొప్ప అనుకుంటున్నావా? సచ్చింది గొర్రె. ఏ అమ్మాయి, ఏం మాట్లాడవే? బామ్మగారు, నిజానికి జరిగింది ఏంటంటే నేను నందు తప్పు చేశారు. గోవిందా గోవిందా. ఎరా దొండకాయ, నీ గోడ వెంటరా. దేవుణ్ణి స్మరించుకుంటున్నాను బామ్మ, దగ్గరలో ఉంటే సేవ్ చేస్తాడని. ఇప్పుడు వీళ్ళిద్దరినీ కాపాడేది, నా కోడల్ని సంతోషంగా ఉంచేది దేవుడు కాదు, నేను, ఈ కాంతం. ఒరేయ్, ఇప్పటిదాకా మీరిద్దరూ తప్పు చేశారో ఒప్పు చేశారో నాకు అనవసరం. కానీ ఇక నుండి మీరు అసలు సిసలైన భార్యాభర్తల్లా ఉండాలి. ఏమంటున్నావు ఎలిజబెత్? పెద్దవాళ్ళకి తెలియకుండా అప్పుడు తప్పు చేశామనో, ఇప్పుడు పిల్లలు అడ్డుగా ఉన్నారనో మీ ఇద్దరి మధ్య ఈ ఎడబాటు మంచిది కాదు. ఇక నుండి మీరు అన్యోన్యంగా ఉండాలి. ఈ బామ్మ చెప్పినట్టు వినాలి, మీ అమ్మని ఆనందంగా ఉంచాలి. అంటే బామ్మ, నిన్నమ్మ కోపంగా లోపలికి తీసుకెళ్ళింది కదా, ఏం చెప్పలేదా? ఏం చేయలేనా జోలి? చెప్పింది. పూస గుచ్చినట్టు దాని బాధంతా చెప్పుకుంది. కాబట్టే మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని అనురాగం పంచుకోవాలి అంటున్నాను. నా మీద ప్రేమతో అమ్మ నీకేం చెప్పలేదని అర్థమైంది బామ్మ. అంటే బాస్ని వదిలిని అమ్మ యాక్సెప్ట్ చేసిందా? వీడు తింగరుడు. యాక్సెప్ట్ చేయకపోవడానికి నా మనవడు మనవరాలు ఏం తప్పు చేశారా వెధవా? వీళ్ళిద్దరి ప్రవర్తన చూసి కాస్త కలత చెందింది అంతే. ఏం సులోచన? ఆ, 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 అంతే అత్తయ్య. ఆ అమ్మా, ఇదంతా నిజమే కదా? నిజం కాక ఇంకేంట్రా? బామ్మ చెప్తోంది కదా. అయితే మేము మిమ్మల్ని నానమ్మ అని పిలవచ్చా? ఓరి మీ అఘాయిత్యం కూలా,
నాన్నమ్మని నాన్నమ్మ అనక ఇంకేమంటారా? నానమ్మ అలా పిలవద్దండి. మీ అమ్మా నాన్న చేసిన పనికి అప్పుడేదో కోపంలో అలా అనుంటుంది. ఏం సులోచన? అంతే అంతే అత్తయ్య. వెళ్ళండిరా, మీ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళండి. నానమ్మ 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 పిలవండి రా, పిలవండి, ఇంకా ఇంకా పిలవండి. నానమ్మ ఎంత ముచ్చటగా ఉన్నారో. ఇదిగో అమ్మాయి, ఎల్లుండి నీ మొగుడి పుట్టినరోజు చాలా గ్రాండ్ గా చేయబోతున్నాను. అన్ని దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. ఏంటి? అదొక్కటే కాదు, మీ ఇద్దరికి ఇంకా చాలా కార్యక్రమాలున్నాయి. దేవుడా, ఏమో అనుకున్నాను, ఏదో జరుగుతోంది. నా కర్మ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.